శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. పేరు పేరున మన శ్రోతలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అనుదినం అన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతిరోజు ఇలా అందించడం మాకెంతో సంతోషకరం. రండి, ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన ఛానల్ని ఇదే మొదటిసారిగా మీరు చూసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దైవ సంబంధమైన ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని కోరుతున్నాం. వాక్యానికి ప్రకటించే ముందు చిన్న గమనిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెదపాడు పరిసర ప్రాంతంలో ఉన్న క్రైస్తవ శ్రోతలందరికీ ఒక మనవి. మరణాత బుక్ షాప్ అనే ఒక క్రైస్తవ బుక్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. రామచంద్రాపురం వీరమ్మగుంట టర్నింగ్ పెదపాడు ప్రాంతంలో ఈ షాప్ని పెట్టడం జరిగింది. దీనితో పాటు లైబ్రరీ సెక్షన్ కూడా, మీ వెనకాల కనబడుతున్న పుస్తకాలు కూడా మీరు ఇంటికి తీసుకెళ్ళి చదవచ్చు, లేదా మన స్టోర్లో కూర్చొని చదువుకోవచ్చు. కాబట్టి గమనించండి, ఈ సదవకాశం మన అందరికి ఉన్నాయి కనుక తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. ఏబు గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ఏబు గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం. నేను నా పనివానిని పిలవగా వాడేమియో పలకకుండా నున్నాడు, నేను వాని బతిమాలవలసి వచ్చెను. చదవబడిన వాక్యములో ఏబు భక్తుడు తెలియజేస్తున్న మాట, తన స్నేహితులు వచ్చి తనను నిందిస్తున్నప్పుడు వారు అడిగిన ప్రశ్నలకు తన జవాబు అందిస్తున్న సమయంలో ఒక వేదనతో కూడిన మాటను ఏబు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమిటా మాట అంటే, నా చేతి కింద కొంతమంది పనివారు ఉన్నారు. మనం ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో చదివితే, గొర్రెలు చనిపోయినాయి, నేను ఒక్కడనే మిగిలిన వచ్చిన వారు, పిల్లలు చనిపోయారు, నేను ఒక్కడనే వచ్చానన్న వారు, గాడిదలు చనిపోయినాయి, పశువులు చనిపోయినాయి అని చెప్పిన పనివారు ఉన్నారు. చూడండి, తనకున్న దీన స్థితిలో ఆ పనివారిని అంట పిలుస్తుంటే దానికి వచ్చిన రిజల్ట్ ఏంటంటే, నేను వారిని పిలవగా వాడేమీ పలకకుండా ఉన్నాడు, నేను వాని బతిమాలవలసి వచ్చాను. బ్రతిమలాడుకుంటున్నాను. ఒకప్పుడు ఎరా అంటే పలికేవాడు, ఒకప్పుడు పేరు పెట్టి పిలిస్తే పలికేవాడు. కానీ ఇప్పుడు నాకున్న దీన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, నా బ్రతుకు చితికిపోయిన పరిస్థితి, అన్నీ కోల్పోయిన నా పరిస్థితిలో నేనేమైనా డబ్బులు అడుగుతానేమో, నాకేమైనా సహాయం చేయాల్సి వస్తుందో అని పలికేవారు లేరు అంటున్నాడు. నిజమే కదా. అన్నీ బాగున్నప్పుడు మన చుట్టూ ఏగల్లాగా చేరేవారు మన బంధువులు, స్నేహితులు అందరూ. కానీ మన పరిస్థితే చితకబడినప్పుడు, చితికారిపోయినప్పుడు, సొమ్మసిల్లిపోయినప్పుడు, కూలిపోయినప్పుడు మనం పిలిస్తే పలికేది ఎంతమంది? మనల్ని పట్టించుకున్న వారు ఎంతమంది? మనను ఎదురు చూసేవారు ఎంతమంది? మనకు సహాయం చేయాలనే ఆలోచన వచ్చేది ఎంతమంది? మన కొరకు కనిపెట్టేవారు ఎంతమంది? ఒకసారి ఆగి ఆలోచిస్తే ఒక విచిత్రమైన అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ పై వచనాలు 13వ వచనం కానీ చూస్తే, ఆయన నా సోదర జనమును నాకు దూరం చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలం అంజులైరి, నా బంధువులు నా యుద్ధకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచి ఉన్నారు, నా ఇంట దాసదాసి జనము నన్ను అన్యునిగా ఎంచారు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. ఇది ప్రస్తుతం ఏబుకున్న పరిస్థితి. తను చూచేవారు, తను నిందించేవారు యొక్క పరిస్థితి. స్నేహితులు లేరు, ఇరుగు పొరుగు వారు లేదు, ఆప్తులు లేరు, బంధువులు లేరు, ఆఖరికి పనివాడికి కూడా హీనమైంది. ఈరోజు మన అంశంలో మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే, పనివాడును సైతము పిలవగా వాడు పలకట్లేదు కదా,
వాడిని బతిమలాడుకోవలసిన పరిస్థితికి నేను వచ్చాను. బాబు నేను చేయలేను, నన్ను నాకు ఈ పని చేయరా అని అర్జెంట్ చేసిన ఆ యొక్క అవకాశం నాకు వచ్చింది అంటున్నాడు. ఈ మాట చదివినప్పుడు నా కళ్ళంట కన్నీళ్ళు వచ్చినప్పటికీ ఒక అనుభవం అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పుతున్నాడు. అదేంటంటే, మనం అందరము కూడా కంటికి కనబడే బంధువులను, రక్త సంబంధులను, ఇరుగు పొరుగు వారిని ప్రేమించేంతగా, అవకాశము కోరేంతగా మనం దేవుణ్ణి బ్రతిమలాడుతున్నామా? మనము దేవుణ్ణి అడగగలుగుతున్నామా? ఎందుకంటే ఇదే యోబు గ్రంథం 33వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 33:26. వాడు దేవుని బతిమాలుకొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖమును చూచి సంతోషించును. ఇలాగున నిత్యత్వము ఆయన నరునికి దయచేయును. చూసారా, ఒక విశ్వాసి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటే కటాక్షాన్ని పొందుతాడు. నోటు నిండా నవ్వుంటుంది. అతని ముఖము, అతడి దేవుడు దీవించే ఒక దీవెనను అతడు పొందుకోగలుగుతాడు అంటూ ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పుతున్నాడు. అంటే దేవుణ్ణి అడగడం మనం నేర్చుకోవాలి, దేవుణ్ణి బ్రతిమలాడుకోవడం మనం నేర్చుకోవాలి. కానీ ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో దేవుణ్ణి అడగడం మానేస్తాం, దేవుణ్ణి బ్రతిమలాడడం మానేస్తాం. సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి, సమస్య వస్తే కోర్టుకి, సమస్య వస్తే ఇంటి పెద్దలకి, సమస్య వస్తే బంధువులకి, సమస్య వస్తే ఊరి పెద్దలను పిలుస్తున్నాం, కానీ దేవుని దగ్గరికి వచ్చి అడగడం మానేసాము. చాలామంది భక్తులు వారి వారి జీవితంలో దేవుణ్ణి బ్రతిమలాడుతున్నారు. వాళ్ళు బ్రతిమలాడుకున్నప్పుడు వారికి జరిగిన అనుభవాలు మనం చెప్పుకుంటే కోకొల్లలు. కొన్ని మీ ముందు పెడుతున్నాను. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. 2 సమూయేలు 22:7. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో జొచ్చెను. నా దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థన ఆలకించాడు. నేను ఎప్పుడు చేశాను? నేను సహాయం కోసము నా శ్రమల్లో ప్రార్థన చేస్తే నా దేవుడు నాకు సహాయం చేశాడని చెప్తున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు కనబడుతున్నాడు. దావీదు దేవునికి ప్రార్థన చేశాడు, అంటే బ్రతిమలాడుకున్నాడు, అర్జించాడు, దేవుడు ప్రార్థన ఆలకించాడు. చూసారా, మనుషులైనా ఒకవేళ మనం అర్థిస్తే పరిస్థితి బాగోపోతే తలదిప్పుకుంటారేమో, కానీ మన శ్రమల్లో సహాయం కోసం మనం అర్థిస్తే మన దేవుడు ఎవరో తెలుసా అండి? మనకు సహాయము చేసేవాడు, మన శ్రమను తప్పించేవాడు. శ్రమ కొంతకాలమే. బైబిల్లో మాట ఉంది కదా, శోధించబడిన తరువాత కలిగే ఆశీర్వాదాలు చాలా ఉన్నతమైన. యాకోబు తన పత్రికలో రాస్తూ, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12లో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనను నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శ్రమల్లో దేవునికి మొరపెట్టినప్పుడు, శ్రమను తట్టుకున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. మన తల మీద జీవ కిరీటాన్ని కూడా పెడతాడు. సహాయమే అందుతుంది, దాని ద్వారా గిఫ్ట్ కూడా మనం పొందుకుంటున్నామని దేవుని వాక్యం చెప్తుంది. ఇక రెండవది మనం చూసిన వారమైతే కీర్తన గ్రంథము 120వ కీర్తన. ఈ 120వ కీర్తన మొదట వచనం కానీ చదివితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అంటున్నాడు. ఇక్కడ రెండవది కూడా ప్రియుల మనం చూసిన వారమైతే భక్తులైన దావీదు దేవునికి మొరపెట్టినట్లుగా చూస్తున్నాం. అయితే ఆయన ఎలా ఏ స్థితిలో పెట్టాడు అని మనం చూస్తే కనుక, దీన స్థితిలో. మన ఆ వచనం 120వ అధ్యాయము ఆ 7 వచనాలు కూడా చదువుకుంటే ప్రియులారా, ఆయన దీన స్థితిలో దేవునికి మొరపెట్టినట్లుగా చూస్తున్నాం. అయితే నేను కోరినది సమాధానమే. 7వ వచనం అంటాడు, దేవుడు తను ఏం కోరుకున్నాడు తన దీనస్థితిలో ఆ సమాధానాన్ని ఇచ్చినట్లుగా కూడా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనం బ్రతిమలాడుకున్నప్పుడు మన దీనస్థితిలో సమాధానం లేదు ప్రభువా, ఇబ్బందిగా ఉంది ప్రభువా అంటే ఆయన సమాధానపరచువాడు,
మన దీన స్థితిని కటాక్షించేవాడు. మరొక మాట కూడా చదువుకుందాం ప్రియులారా. మరొక భక్తుడు కూడా మొదలుపెట్టాడంట. ఆయన పేరు యోనా. ఆయన్ని ఎప్పుడైతే సముద్రంలో పడివేశారో, మత్స్యం ఆయన మింగివేసిందో, 2వ వచనంలో అంటున్నాడు, 2వ అధ్యాయంలో, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అంటున్నాడు. ఇక్కడ ఆయన ఆపదలో ప్రార్థిస్తున్నాడు, పాతాళములో ప్రార్థిస్తున్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించాడంట. చనిపోయాడు అనుకున్నాడు, తిరిగి మళ్ళీ తనకు ఒక జీవితాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా భక్తులు చాలామంది ఉన్నారండి. మనుషులను బ్రతిమలాడుకుంటూ ఇంతవరకు నీ జీవితం కొనసాగుతుందేమో, మనుషులను నమ్ముకుంటే కొంతకాలం బాగుంటుంది, కానీ యెహోవాను నమ్ముకో. ఆయన బ్రతిమలాడటం నేర్చుకో. రేయి మొదటి జామున లేచి దేవుని దగ్గర బ్రతిమలాడుకున్న ప్రతి కుటుంబంలో అవసరాలు తీర్చబడతాయి, అక్కర్లు తీర్చబడతాయి. ఎవరిని బ్రతిమలాడుకుంటున్నావు, ఎవరి దగ్గర మనవి చేస్తున్నావు, ఎవరికి విజ్ఞాపన చేస్తున్నావు, ఎవరిని అర్థిస్తున్నావో ఈరోజు నిర్ణయం తీసుకో. ఒక భక్తుడు సహాయం కోసం ప్రార్థన చేశాడు, ఒక భక్తుడు దీనస్థితిలో ప్రార్థన చేశాడు, ఒక భక్తుడు ఆపదలో ప్రార్థన చేశాడు. నువ్వు బ్రతిమలాడాలే కానీ నేను నీకు కటాక్షాన్ని చూపిస్తానంటున్నాడు. ఆ ప్రభు కటాక్షాన్ని మనకివ్వడానికి కలువరి శిలువలో నీ కొరకు ప్రభు రక్తం కార్చి ప్రాణం పెట్టాడని గ్రహించి ప్రభు యందు విశ్వాసం ఉంచుదాం, నిరీక్షణ కలిగి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ మీరే మహిమ పొందమని, మా బిడ్డలు ఎవరైతే బ్రతములాడుకుంటున్నారో అటు వారికి నీ కృపను గ్రహించమని, కటాక్షించమని యేసు పరిశుద్ధ నామాలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.